హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లేనిపోని పీకులాట, చావిడిదాకా గుంజులాట అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు గారు సగం నటించిన హరహర ఈరమల్లు మూవీ రిలీజ్కి రెడీ అయింది. ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏముంది లేని ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. నత్తి 4ంటికి అర్థమన్నట్టు ఈ ప్రీమియర్స్ సినిమా పైన గట్టి నమ్మకం ఉండి వేస్తున్నారా, లేదంటే ప్రీమియర్స్ పేరుతో అందిన కాడికి దండుకుందామని ఎత్తులు వేశారా అనేది అర్థం కావడం లేదు మన ట్రేడ్ పండితులకి. మనసులోని మర్మం, ఊబిలోని లోతు తెలపగలమా? మన పవర్ బాబు గారు ఒక లాటరీ స్టార్. విషయం తక్కువ, ఊపిడి ఎక్కువ. దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అన్నట్లు గ్యాప్ లేకుండా సినిమాలు అయితే తీస్తున్నాడు, కానీ హిట్ ముఖం మాత్రం చూసింది లేదు. వాళ్ళ సామాజిక వర్గం పుణ్యమాని డే 1 కలెక్షన్స్ అయితే భారీగానే వస్తాయి, కానీ సినిమాకి లాంగ్ రన్ ఉండదు. సినిమా మాత్రం హిట్ కాదు. పవర్ బాబు గారి బిజీ షెడ్యూల్ను చూసి రిటైర్ అవ్వడానికి ఇదే మంచి సమయం అనుకున్నాడేమో రత్నాల తాతయ్య ఈ హరహర రైస్ మిల్లుని మొదలెట్టాడు. నోటికి అదుపు, ఇంటికి పొదుపు అవసరం. ఎంత పవర్ బాబు అయినా మార్కెట్ని మించి బడ్జెట్ పెట్టకూడదు. కానీ మన రత్నాల తాతయ్య జానెడు పిట్టకు మూరేడు తోక అన్నట్టు 100 కోట్ల మార్కెట్ లేని పవర్ బాబుని నమ్మి 250 కోట్ల బడ్జెట్ పెట్టాడు. ఇందులో రత్నాల తాతయ్య తప్పేమీ లేదు. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ 100 కోట్లు మాత్రమే. కానీ మన పవర్ బాబు గారు తోచితోయినమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని, పార్టీ నడపడానికి డబ్బులు కావాలని ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలిని, ఎక్కువ డబ్బులు కావాలని దీన్ని షెడ్లో పడేసి రీమేక్ సినిమాలకి కమిట్ అయ్యాడు. దీనికి డేట్లు ఇవ్వలేదు. దాంతో బాగా డిలే అవ్వడం వల్ల 100 కోట్లకి వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగింది. మొత్తం డూప్తోనే లాగించిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికే పవర్ బాబుకి ఇంత టైం పట్టింది. దాంతో బాగుపడదామని పోతే బండ చాకరీ తగులుకున్నట్లు అయిపోయింది రత్నాల తాతయ్య పరిస్థితి. సినిమా పైన వాళ్ళకే నమ్మకం లేదు. రేపు సినిమా డిజాస్టర్ అయితే రత్నం తాతయ్య తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. బాగా లేట్ అవ్వడం వల్ల ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోయింది. కాబట్టి జనాలు థియేటర్స్కి కదిలే ప్రసక్తే లేదు. మంచి టాక్ వస్తే చెప్పలేం. రెగ్యులర్ కామన్ సినీ ఆడియన్స్ అంతా టికెట్ రేట్ల వల్ల ఆగిపోతున్నారు. చిట్ట చివరగా 800, 1000, 1200 పెట్టి ఫ్యాన్స్ మాత్రమే జేబుద్దుల తీర్చుకుంటారు. అది మ్యాటర్. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరావు. ఈ విషయం మీకు తెలుసు. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడి రిలీజ్ అయి హిట్ అయిన సినిమాలు మన టాలీవుడ్ చరిత్రలోనే లేవు. ఐ థింక్ రామారావు గారి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒక్కటి తప్ప. మన ఈరమల్లు మామూలు లేట్ కాదు, జీవితకాలం లేట్ అయింది. మంచి ఊపి మీద ఉన్న ఆయన ఫ్యాన్స్ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కని చల్లబడ్డారు. ఇక సినిమాని లేపేదేవుడు. మొత్తానికి సినిమా రిలీజ్కి అయితే రెడీ అయింది. సినిమాకి హైప్ తేవడానికి పవర్ బాబు గారు రంగంలో కూడా దిగారు. ప్రీ రిలీజ్ ఈవెంటు, ప్రెస్ మీట్ పెట్టి రత్నాల తాతయ్యని ఒక 20 సార్లు కూడా కౌగిలించుకున్నాడు. అయినా కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా? సినిమా చేస్తానని మాట ఇచ్చి బడ్జెట్ పెట్టిన తర్వాత డబ్బు కోసం హ్యాండ్ ఇచ్చి రీమేక్ సినిమాలు చేసి ఇప్పుడు మెడ మీదకి వచ్చిన తర్వాత కౌగిలించుకుంటే ఏమొస్తుంది? కొంపలంటుకున్న తర్వాత నుయ్యిని తవ్వినట్టు ఉన్న హైపు, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోయిన తర్వాత వచ్చి ప్రమోషన్లు చేస్తున్నాడు. కలికాలం. సరే, ఇక మ్యాటర్ ఏంటంటే పవర్ బాబు గారి సినిమా పైన కుట్ర చేస్తున్నారు, కావాలని నెగిటివిటీ తెస్తున్నారని కొత్త ఏడుపులు ఏడుస్తున్నారు. సినిమా పైన నెగిటివిటీ ఎక్కడన్నా ఉందా? సినిమా దొబ్బిందని ముందే తెలిసి నాటకాలు వేస్తున్నట్టు ఉంది. సినిమా పైన హైప్ లేదు, అది అసలు మ్యాటరు. అయినా వీళ్ళంతా ఇప్పుడు కుట్రలు కురుకురేలు అంటుంటే చాలా కామెడీగా ఉంది. అత్తని కొట్టి అటకెక్కిందంట వెనకటికి ఇవ్వతో అట్టుంది. పవర్ బాబు గారికి ఫ్యాన్స్ పైన పట్టు లేదు. ఇండస్ట్రీలో వాళ్ళు గెలుపుకొని హీరోలు ఎవరన్నా ఉన్నారా? ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, బాలకృష్ణ ఇలా ప్రతి హీరో ఫ్యాన్స్ని గెలుపుకుంటారు. దేవర సినిమాకి ఎంత నెగిటివిటీ చేశారు. సినిమా రిలీజ్ కాకుండానే ఫ్లాప్ అని ప్రచారం చేశారు. మిడ్ నైట్ షోలు ఫ్యాన్స్ కోసం వేస్తే సగానికి పైగా వీళ్ళే ఉన్నారు థియేటర్స్లో. తెల్లవారక ముందే మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. మళ్ళీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఘోరమైన ట్రోలింగ్, తీవ్రమైన నెగిటివిటీ, చివరికి పైరసీని కూడా ఎంకరేజ్ చేశారు. ఇంత నెగిటివిటీ ఎందుకు చేశారు? డబ్బు కాదు, బంధాలకు ప్రాధాన్యత ఇస్తాను అని డబ్బాలు కొట్టిన పవర్ బాబు అప్పుడెందుకు నోరు విప్పలేదు? తన దాకా వస్తే కానీ తలనొప్పి బాధ తెలియదని ఇప్పుడు నొప్పి కలుగుతుందా? అయినా వీరమల్లు పైన ఎవరూ నెగిటివిటీ చేయడం లేదు, ఇదే నిజం. సినిమా పైన హైప్ లేదు, మార్కెట్ని మించి ఖర్చు పెట్టారు. సినిమాలో మ్యాటర్, పవర్ బాబులో పసలేక మింగలేక మంగళవారం అన్నట్టు ఈ ఫెయిల్యూర్ని ఎవరి మీదనో తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే
పవర్ బాబు గారి మేనియా, పవర్ స్టార్ విధ్వంసం అని క్రెడిట్ ఎత్తేస్తారు. మళ్ళీ కామెడీలు మానుకోండి బాబు అని హితవు పలుకుతున్నారు మన టేడ్ పండితులు. మరి మీరన్నా నిజం చెప్పండి, నిజంగా హరిహర వీరమల్లు సినిమా పైన నెగిటివిటీ అనేది ఉందా? నిజం చెప్పండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.